హే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ టు హీల్ విత్ ఖుషి. ఈరోజు మన పోడ్కాస్ట్లో మీరు ఏం వినబోతున్నారంటే, మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనందరి లైఫ్లో స్ట్రెస్, యాంగ్జైటీ, రకరకాల టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో మనకు కావాల్సింది ఒక చిన్న హగ్, లేదంటే కొంచెం ఓదార్పు, కొంచెం ఎమోషనల్ సపోర్ట్. మరి మనకు ఆ వామ్త్ని ఇచ్చేది ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన కే డ్రామాస్. అవును, చాలామందికి కే డ్రామాస్ అంటే ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే చాలామంది అమ్మాయిలు కే డ్రామాస్ ఓన్లీ హ్యాండ్సమ్ హీరోస్ ఉంటారు అందుకే చూస్తారు అనుకుంటారు. అది చాలా లీస్ట్ రీజన్. అది నెంబర్ 10th రీజన్. అమ్మాయిలు నిజంగా కే డ్రామాస్ ఎందుకు చూస్తారంటే, వాళ్ళకి దొరకని ఎమోషనల్ సపోర్ట్, కేరింగ్, హీలింగ్ కే డ్రామాస్లో వెతుక్కుంటారు. అందుకే కే డ్రామాస్ అంతగా పాపులర్ అయ్యాయి. కే డ్రామాస్ అనేవి కేవలం ఒక రొమాంటిక్ స్టోరీ మాత్రమే కాదు, అవి ఒక ఎమోషనల్ హీలింగ్ టూల్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక సాడ్ సీన్ చూసి మనం ఏడ్చినప్పుడు మనకు మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. వై డూ వీ క్రై ఫర్ క్యారెక్టర్స్ వి డోంట్ ఈవెన్ నో? ఎందుకంటే క్యారెక్టర్స్ పడే పెయిన్లో మనల్ని మనం చూసుకుంటాం. ఆ కన్నీళ్ళు మన లోపల దాచుకున్న ఎమోషన్స్కి ఒక అవుట్లెట్. ఇట్స్ కాల్డ్ ఎమోషనల్ క్యాథర్సిస్. అంటే మనం ఏడ్చినప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, విచ్ మేక్స్ అస్ ఫీల్ బెటర్. ఆ ఏడుపు వల్ల మన టెన్షన్ అంతా కరిగిపోతుంది. చాలామంది ఏడ్చే వాళ్ళు వీక్ అని అనుకుంటారు, కానీ ఏడవడం కూడా ఒక స్ట్రెంగ్త్. మనం ఏడిస్తే మన బాధల నుంచి ఉపశమనం పొంది వి బికమ్ స్ట్రాంగ్. ఏడవడం అంటే వీక్గా ఉన్నామని కాదు, ఏడవడం అంటే మనం వీక్ నుంచి స్ట్రాంగ్గా అవుతున్నామని అర్థం. కే డ్రామాస్లో ఎక్కువగా ఫ్యామిలీ బాండింగ్, ఫ్రెండ్షిప్ మరియు పర్సనల్ గ్రోత్ గురించి చూపిస్తారు. ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే లాంటి డ్రామాలు చూసినప్పుడు మనం మెంటల్ హెల్త్ గురించి మనం ఎలా కేర్ తీసుకోవాలో అర్థమవుతుంది. ఇట్ టెల్స్ అస్ దట్ ఇట్స్ ఓకే టు బి బ్రోకెన్. ఆ స్క్రీన్ మీద క్యారెక్టర్స్ హీల్ అవుతుంటే మనకు తెలియకుండానే మనలో ఉన్న గాయాలు కూడా మానటం మొదలవుతాయి. ఇట్ గివ్స్ అస్ హోప్ దట్ థింగ్స్ విల్ గెట్ బెటర్. కే డ్రామాస్లో ఉపయోగించే సినిమాటోగ్రఫీ, ఆ మ్యూజిక్, ఆ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా చాలా కోజీగా ఉంటాయి. ఒక కప్పు వేడి కాఫీ తాగుతున్నంత హాయిగా ఉంటుంది. రిప్లై 1988 డ్రామాలో, ఇంకా హోమ్ టౌన్ చాచాచా లాంటి డ్రామాలు చూస్తే మన ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ ఎ వార్మ్ బ్లాంకెట్ ఆన్ ఎ కోల్డ్ నైట్. మన యాంగ్జైటీని తగ్గించి మనల్ని ఒక సేఫ్ స్పేస్కి తీసుకెళ్తాయి. మన బిజీ లైఫ్స్లో రోజువారీ పరుగుల వల్ల మన మనసు ఎంతో అలసిపోతుంది. ఆఫీస్ టెన్షన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ లేదా భవిష్యత్తు గురించిన భయం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి టైంలో మనకు ఒక చిన్న బ్రేక్ కావాలి, ఒక సేఫ్ స్పేస్ కావాలి. కే డ్రామాస్ మనకి సరిగ్గా ఆ సేఫ్ స్పేస్ని అందిస్తాయి. ఆ డ్రామాలు చూస్తున్నంతసేపు మనం మన లోకాన్ని మర్చిపోయి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మన సౌల్ కోసం ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. చాలామంది ఏమని అడుగుతారంటే, కేవలం కే డ్రామాలు మాత్రమే ఎందుకు ఇంత ప్రభావాన్ని చూపుతున్నాయని. దానికి కారణం అందులోని ఎమోషన్స్ చాలా రియలిస్టిక్గా మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. అక్కడ హీరో హీరోయిన్లు సూపర్ హ్యూమన్స్ కాదు, మనలాగే భయపడే, బాధపడే సాధారణ మనుషులు. వారి లైఫ్లో వచ్చే స్ట్రగుల్స్ మనం కూడా మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసినవే. ఆ కనెక్టివిటీ వల్లే మనకు తెలియకుండానే ఆ క్యారెక్టర్స్తో మనం ప్రేమలో పడిపోతాం. మన సమస్యలను ఎవరో స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా కే డ్రామాస్లో మనం చాలా ఫీల్ అయ్యి ఏడిపించే సీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ ఏడుపులో ఒక అందం ఉంటుంది. మనం ఆ సీన్లు చూసి ఏడ్చినప్పుడు మన లోపల ఆగి ఉన్న భారం అంతా బయటకు వచ్చేస్తుంది. మన సొంత బాధల్ని బయట పెట్టలేనప్పుడు ఈ డ్రామా క్యారెక్టర్స్ ద్వారా మనం ఆ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తాం. శాస్త్రీయంగా చెప్పాలంటే ఇలా ఏడవటం వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. ఆ కన్నీళ్ళు ఆగిపోయిన తర్వాత మన మనసు ఒక క్లీన్ స్టేట్ లాగా ప్రశాంతంగా మారుతుంది. మీకు విషయం తెలుసా? మనందరిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటాడు. ఆ చిన్ననాటి గాయాలు అవన్నీ మనల్ని ఇప్పటికీ బాధిస్తూ ఉంటాయి. కే డ్రామాస్ తరచుగా చైల్డ్హుడ్ ట్రామా మరియు ఫ్యామిలీ రిలేషన్స్ గురించి చాలా సున్నితంగా చెప్తాయి. ఒక క్యారెక్టర్ తన గతాన్ని ఎదుర్కొని దాని నుంచి బయటపడుతుంటే అది చూస్తున్న మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఇట్స్ ఓకే టు బి బ్రోకెన్ అని ఆ కథలు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆ హీలింగ్ ప్రాసెస్ చూస్తున్నప్పుడు
మనలో ఉన్న గాయాలు కూడా మెల్లగా మానడం మొదలవుతాయి. కేవలం స్టోరీ మాత్రమే కాదు, కే డ్రామాస్లో ఉండే సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఆ ప్రశాంతమైన ఊళ్ళు, అందమైన నేచర్ మరియు ప్రతి సీన్కి తగ్గట్టుగా వచ్చే మెలోడీలు మన యాంగ్జైటీని తగ్గిస్తాయి. ఒక అందమైన పెయింటింగ్ని చూసినప్పుడు కలిగే అనుభూతి మనకు ప్రతి ఎపిసోడ్లో కలుగుతుంది. ఈ విజువల్స్ మన మెదడుని ప్రశాంతంగా ఉంచి ఒక మెడిటేటివ్ స్టేట్లోకి తీసుకెళ్తాయి. మన డైలీ లైఫ్ని స్ట్రెస్ నుంచి దూరం చేస్తుంది. చాలా కే డ్రామాస్లో లైఫ్లో ఉండే చిన్న చిన్న సంతోషాల గురించి మాట్లాడతాయి. ఒక కప్పు వేడివేడి నూడిల్స్ తినటం, వర్షంలో నడవటం, లేదా ఒక ఫ్రెండ్తో మనసు విప్పి మాట్లాడడం వంటివి ఎంతో గొప్పగానో చూపిస్తారు. మన పెద్ద గోల్స్ వెనకాల పరిగెడుతూ ఈ చిన్న చిన్న విషయాలను మర్చిపోతాం. కానీ కే డ్రామాలో మాత్రం మనకి ప్రజెంట్ మూమెంట్ని ఎలా జీవించాలో నేర్పిస్తాయి. ఆ చిన్న చిన్న సంతోషాలు మన హార్ట్కి ఎంతో వామ్త్ని, అంటే ఒక రకమైన వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ డిజిటల్ యుగంలో మనమందరం చుట్టూ జనాలు ఉన్నా ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటాం. కే డ్రామాస్లో చూపించే గాఢమైన స్నేహాలు, ఒకరి కోసం ఒకరు నిలబడే క్యారెక్టర్స్ ఆ ఒంటరితనాన్ని తగ్గిస్తాయి. ఈ స్టోరీలోని మనుషులు మనకు తెలియకుండానే మనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. మనం లోన్లీగా ఉన్నప్పుడు ఒక మంచి డ్రామా చూస్తే మనల్ని ఎవరో అర్థం చేసుకున్నట్టు, మన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ మన మెంటల్ హెల్త్కి చాలా అవసరం. కొన్నిసార్లు లైఫ్ మనకు చాలా అన్సర్టన్గా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలియని భయం. కానీ కే డ్రామాస్లో ఒక రకమైన కంఫర్ట్, ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అంటే చివరికంతా మంచి జరుగుతుంది అనే ఒక పాజిటివిటీ అందులో కనిపిస్తుంది. కష్టంలో కూడా వాళ్ళు నవ్వుతూ ముందుకు వెళ్తుంటే మన సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఇది మనకు ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా నిలుస్తుంది. చాలా డ్రామాల్లో క్యారెక్టర్స్ తమ కోసం తాము నిలబడటం, సెల్ఫ్ లవ్ గురించి నేర్చుకుంటారు. ముఖ్యంగా వర్క్ ప్లేస్లో లేదా రిలేషన్స్లో బౌండరీస్ ఎలా ఉండాలో ఈ కథల ద్వారా తెలుసుకోవచ్చు. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే స్వార్థం కాదని, అది ఒక అవసరమని ఇవి మనకు గుర్తు చేస్తాయి. మనం మనల్ని తక్కువ చేసుకున్నప్పుడు ఈ కథలు మన విలువను మనకు చూపిస్తాయి. ఈ లెర్నింగ్స్ అన్నీ మనల్ని రియల్ లైఫ్లో మరింత కాన్ఫిడెంట్గా మారుస్తాయి. మనుషుల మధ్య ఉండాల్సిన చాలా స్వచ్ఛమైన అనుబంధాలను కే డ్రామాస్ చాలా అద్భుతంగా తెర మీద చూపిస్తాయి. తల్లి ప్రేమ, తండ్రి బాధ్యత, ఇంకా తోబుట్టువుల మధ్య ఉండే అల్లరి అన్నీ మన కళ్ళ ముందు కదులుతాయి. ఈ ఎమోషనల్ బాండ్స్ చూడటం వల్ల మన హార్ట్లో ఒక రకమైన రిలీఫ్ కలుగుతుంది. మనం ఎంత బిజీగా ఉన్నా మన రూట్స్కి కనెక్ట్ అవ్వడం ఎంత ముఖ్యమో అవి చూపిస్తాయి. ఆ హ్యూమన్ కనెక్షన్ ఇచ్చే హీలింగ్ పవర్ చాలా గొప్పది. శీతాకాలంలో ఒక వెచ్చని దుప్పటి కప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కే డ్రామా చూడటం కూడా అలాగే ఉంటుంది. ఆ కథల్లోని సున్నితత్వం, మనుషుల మధ్య ఉండే గౌరవం మన మనసుని తాకుతాయి. అవి మనకు ప్రపంచమంతా ఇంకా అందంగానే ఉంది అని నమ్మేలా చేస్తాయి. ఆ వెచ్చదనం మనకు నెగిటివ్ ఆలోచనలు తరిమి కొట్టి మనల్ని లోపల నుంచి రీఛార్జ్ చేస్తుంది. ఇది ఒక ఇన్విజిబుల్ హగ్ లాగా మనల్ని ఓదారుస్తుంది. ప్రతి కే డ్రామా అనేది ఒక జర్నీ లాంటిది. పెయిన్ నుంచి హీలింగ్కి, చీకటి నుంచి వెలుగుకి. ఆ 16 ఎపిసోడ్ల తర్వాత మనం ఒక కొత్త పర్సన్లా ఫీల్ అవుతాం. మనలో ఉన్న స్ట్రెస్ తగ్గి ఒక కొత్త ఎనర్జీతో మనం పనిని మొదలు పెట్టగలుగుతాం. సో మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు ఒక మంచి డ్రామా చూసి ఆ హీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే మీ మనసుకి కూడా కొంచెం రెస్ట్, కొంచెం ప్రేమ మరియు కొంచెం హీలింగ్ అవసరం. మీరు ఐటావన్ క్లాస్ కే డ్రామా చూసారా? ఇందులో పార్క్ సరోయ్ అనే హీరో క్యారెక్టర్ హీలింగ్కి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇతను తన తండ్రిని కోల్పోయి జైలుకు వెళ్ళి ఎంతో అన్యాయానికి గురి అయినా కూడా అతను కుంగిపోడు. తన హీలింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా కాదు, తనని తాను నిరూపించుకోవడం ద్వారా జరుగుతుంది. తన తండ్రి నేర్పిన విలువలతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి అన్యాయం చేసిన వారికి కూడా తన సక్సెస్తో సమాధానం చెప్తాడు. మన లైఫ్లో ఎవరైనా మనల్ని తొక్కేయాలని చూసినప్పుడు లేదా మనకి అన్యాయం జరిగినప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్తాం. కానీ పార్క్ సెరోయి లాగా ఆ పెయిన్ని మనం ఒక పవర్గా మార్చుకోవాలి. హార్డ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద బ్రోకెన్ హార్ట్. మీ లక్ష్యం వైపు మీరు అడుగులు వేస్తుంటే గతం మిమ్మల్ని బాధించదు. ఇంకా హోమ్ టౌన్ చాచచా ఈ డ్రామాలో చీఫ్ హాంగ్కి ఒక భయంకరమైన గతం ఉంటుంది. అతను తన సిటీ లైఫ్ని వదిలేసి ఒక చిన్న ఊరికి వచ్చి అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీలింగ్ అనేది ప్రకృతి, సముద్రం మరియు ఆ ఊరి జనం ద్వారా జరుగుతుంది. మనసులోని బాధను బయటపెట్టి ఏడ్చినప్పుడు పక్కన ఓదార్చే మనుషులు ఉన్నప్పుడు ఎంతటి గాయమైనా కూడా మానుతుందని ఈ డ్రామా చూపిస్తుంది. కొన్నిసార్లు మనకు కావాల్సింది సక్సెస్ కాదు,
కేవలం కొంచెం ప్రశాంతత, ఒక చిన్న విలేజ్, సముద్రపు గాలి మరియు మనల్ని ప్రేమించే నలుగురు మనుషులు, ఇవే మనల్ని హీల్ చేస్తాయి. ఇట్స్ ఓకే టు టేక్ ఎ బ్రేక్. మనం ఎప్పుడు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఆగి ఊపిరి పీల్చుకోవడం కూడా హీలింగ్లో భాగమే. మీరు ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే డ్రామా చూసారా? ఈ డ్రామాలో ద బటర్ఫ్లై హగ్ అనే ఒక టెక్నిక్ని చూపిస్తారు. మనం యాంగ్జైటీలో ఉన్నప్పుడు మన చేతుల్ని మనమే భుజాల మీద వేసుకుని తట్టుకోవడం. ఇది మనల్ని ఓదార్చుకోవడానికి ఒక చక్కని మార్గం. మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. బాధగా ఉండటం కూడా ఒక సాధారణ విషయమే. ఈ విషయాన్నే ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే అనే డ్రామా చెప్తుంది. గతాన్ని ఎదుర్కొంటేనే భవిష్యత్తు బాగుంటుందని చూపిస్తుంది. ఇంకా అవర్ బ్లూస్ డ్రామా ఒక చిన్న ఊరి నేపథ్యంలో జరుగుతుంది. ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వల్ల ఆ భారం తగ్గుతుందని ఈ డ్రామాలో చూపిస్తారు. గొడవలు ఉన్నా చివరికి మనుషులు ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే మనసు తేలికపడుతుంది. మనం ఒంటరి వాళ్ళం కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు, ప్రకృతి మనల్ని హీల్ చేస్తాయని డ్రామా గుర్తు చేస్తుంది. ఇంకా వెల్కమ్ టు సామ్దల్రి డ్రామాలో హీరోయిన్ సిటీలో ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలని కష్టపడుతుంది. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల తన కెరీర్ నాశనమైపోతుంది. తల ఎత్తుకోలేక భయంతో తను అసహ్యించుకున్న తన సొంత ఊరు సముద్రలేకి తిరిగి వస్తుంది. మనం ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు లేదా ప్రపంచం మనల్ని తక్కువ చేసినప్పుడు మనల్ని మనలాగా ప్రేమించే మనుషుల దగ్గరికి, అంటే అమ్మ, నాన్న, మన ఊరు, ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళడం వల్ల మన సగం బాధ తగ్గిపోతుంది. సిటీ లైఫ్లో ఉండే ఫేక్ ముసుగులు తీసేసి మనం మనలా ఉండటమే అసలైన హీలింగ్. ఆ తర్వాత హీరోయిన్ తన ఊరికి వచ్చిన తర్వాత చో ఉన్హేలా కాకుండా పాత చో సామ్దల్గా మారుతుంది. అక్కడ గాలి, సముద్రం మరియు ఆ ఊరి జనం ఆమెకు మళ్ళీ ప్రశాంతతను ఇస్తారు. కొన్నిసార్లు మన లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోవాలని చూస్తాం, కానీ ఆ ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోతాం. ఇట్స్ ఓకే టు గో బ్యాక్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. గతం నుంచి పారిపోవడం కంటే ఆ గతాన్ని ప్రేమించడం వల్ల మన గాయాలు మానిపోతాయి. మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న మనుషులే మన బలం. వెల్కమ్ టు సామ్దల్రి డ్రామా ఏం నేర్పిస్తుందంటే, సముద్రపు అలలు ఎలాగైతే ఒడ్డుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాయో మన కష్టాలు కూడా అలాగే వచ్చి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామ్దల్రి డ్రామా మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. మనం ఓడిపోయినప్పుడు ప్రపంచం మనల్ని వేలెత్తి చూపవచ్చు, కానీ మనల్ని అర్థం చేసుకునే ఒక ఊరు లేదా ఒక ఫ్రెండ్ ఉన్నా చాలు, మనం మళ్ళీ జీవం పోసుకుంటాం. ఆ సముద్రపు గాలి మీ మనసును తాకినప్పుడు కలిగే ప్రశాంతత మీలో ఉన్న యాంగ్జైటీని దూరం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు పాడ్కాస్ట్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా కే డ్రామాస్కి ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. కే డ్రామా మనసుకి ఒక మెడిసిన్ లాంటిది. ఇప్పుడు అర్థమైంది కదా, కే డ్రామా అనేది మనసుకు ఒక మెడిసిన్ లాంటిది. ప్రతి అలసిపోయిన మనసుకి జీవం పోయడానికే చాలామంది కే డ్రామాస్కి అడిక్ట్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ పాడ్కాస్ట్. సో ఫ్రెండ్, ఇదండి ఈరోజు మన పాడ్కాస్ట్. ఐ హోప్ మీరు కూడా చాలామంది కే డ్రామాస్కి ఫ్యాన్స్ అయ్యే ఉంటారు. సో మీరు కూడా కే డ్రామాస్కి ఫ్యాన్స్ అయితే, మీరు కూడా కే డ్రామాస్లో హీలింగ్ వెతుక్కుంటే ఈరోజు కమెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ కే డ్రామా ఏంటో కమెంట్ చేసి చెప్పండి. మరోసారి ఇంకో మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ ఫీల్ టు హీల్ విత్ ఖుషి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.